దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడుతూ ఉన్నాము. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, బంధువర్గాలతో సమాధానం కలిగి ఉన్నారా? నెమ్మదిగా ఉన్నారా? మీరు అనుకున్న పనులన్నీ నా దేవుడు నెరవేర్చాడు కదా. మన దేవుడు నెరవేర్చే దేవుడు, నడిపించే దేవుడై ఉన్నాడు. చాలామంది ప్రియులారా, దేవుడు నన్ను అన్యాయం చేశాడు, కృంగదీశాడు, నన్ను బలహీనపరిచాడు, శ్రమలకు శోధనలకు గురి చేశాడు అనుకుంటారు. మీరు రాత్రి ప్రార్థించుకొని పడుకున్నారు, ఉదయకాలం లేచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దేవుడు మీతో వాక్యంలో నుండి మాట్లాడబోతున్నాడు. ఈరోజు గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీ పడకల మీద మీరున్నారు. దేవుడు చక్కటి వాగ్దానాన్ని మీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. గత దినం మనం దేవుడు మనల్ని లేవనెత్తుతాడని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియులారా, ఎలాగ లేవనెత్తుతాడో ఈరోజు వాక్యముల నుండి చూద్దాం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. అంటే ఈ 5వ అధ్యాయం 11వ వచనములో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రియులారా, దేవుడు లేవనెత్తువాడు. గత దినం ధ్యానించాము. ఎక్కడ ఎలాంటి పరిస్థితిలోనికి లేవనెత్తి తీసుకొని వెళ్తాడంటే క్షేమమునకు ఆయన లేవనెత్తుతాడు. క్షేమాన్ని కలుగు చేసే దేవుడు. ఈరోజు ఇవ్వబడుతున్న వాగ్దానం ఏమిటంటే, నా దేవుడు ప్రియులారా నీకు క్షేమస్థితిని, క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఏబు పోగొట్టుకున్నాడు, ఏబుకు బలహీనత వచ్చింది, ఆస్తి అంతా కూడా ప్రియులారా అపహరింపబడింది, బిడ్డలందరూ దూరమయ్యారు, తన స్థితిగతుల్లో కృంగిపోయాడు. దేవుడు ఏం చేశాడంటే తన దుఃఖములో నుండి ప్రియులారా, తన పరిస్థితి ప్రభావాల నుండి క్షేమకరమైన స్థాయిలోనికి లేవనెత్తాడు. అది ఏబు 5:11లో మనం చూస్తున్నది. దేవుడు నిన్ను కూడా ఈ ఉదయకాలమున గచ్చమనే వాగ్దాన సందేశాలు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏమై ఉన్నది అంటే, క్షేమస్థితిలోనికి ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో, నా తోటి దైవ సేవకులారా, సంఘాలు కడుతున్న దేవుని సేవకులారా, సేవకురాణులారా, దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. క్షేమకరమైన స్థితిని నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. క్షేమముగా ఆయన మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. బైబిల్లో కీర్తనాకారుడు అంటాడు కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. ఇప్పటి వరకు మీ జీవితాల్లో ప్రియులారా కృప, క్షేమము, మేలు కలగలేదేమో. దేవుడి ఉదయకాలం పడకల మీద కన్నీటితో, దుఃఖముతో ఉన్న నీతో ఏమంటున్నాడంటే, నీకు క్షేమం కలుగుతుంది. క్షేమము నది వలె ప్రవహించబోతుంది. నీకు క్షేమం కలుగును, నీ కుటుంబానికి క్షేమము కలుగును, నీ బిడ్డలకి నా దేవుడి ప్రియులారా క్షేమం అంటే క్షేమకరమైన స్థితిలోనికి ఆయన లేవనెత్తుతాడు అంటున్నాడు. ఆ 2వ లైన్లో, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఉదాహరణకి రూతుని మనం చూసినప్పుడు ప్రియులారా, మోయాబు నుండి నయోమి, రూతులు ప్రియులారా వారు దుఃఖముతో బెత్లెహేముకు చేరతారు. దుఃఖముఖముతో వారు వచ్చినప్పుడు అవమాన స్థితి పోగొట్టుకొని వచ్చారు. ప్రియులారా, వారి భర్తలను, కుమారులను పోగొట్టుకున్నారు, వారి ఆస్తి పాస్తులను పోగొట్టుకున్నారు. రిక్తహస్తాలతో ప్రియులారా బెత్లెహేమునకు చేరారు. వారికి మిగిలింది కన్నీరు, దుఃఖమే, వేదనే వారి జీవితాల్లో మిగిలింది. అయితే దేవుని వాక్యములు మనం చూచినప్పుడు ప్రియులారా చూడండి, రూతు గ్రంథము పరిశుద్ధమైన బైబిల్లో 2వ అధ్యాయం ప్రియులారా 15వ వచనములో, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొన వచ్చును, ఆమెను అవమానపరచకుడి. చూడండి, మోయాబు నుండి దుఃఖముతో చేరిన ఆమెను, మోయాబు నుండి అవమానముతో చేరిన ఆమెను, మోయాబు నుండి పోగొట్టుకొని వచ్చిన వారి స్థితిగతులను ప్రియులారా అంటున్నాడు, అవమానపరచవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మీ జీవితాల్లో దుఃఖములో, అవమానములో, ఆస్తిని పోగొట్టుకొని, ధనమును పోగొట్టుకొని, ఉద్యోగాన్ని పోగొట్టుకొని, స్థితిగతులను పోగొట్టుకొని మీ జీవితాల్లో మీరు కృంగి ఉన్నారేమో. నా దేవుడు నయోమి, రూతులని క్షేమ పరిస్థితికి,
క్షేమస్థితికి నడిపించిన దేవుడు ప్రియులారా, లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. మీకు ఇక అవమానం ఉండదు, వేదన ఉండదు, దుఃఖము ఉండదు. మీ పరిస్థితులన్నీ కూడా నా దేవుడి ప్రియులారా మార్చే దేవుడై ఉన్నాడు, మార్చే దేవుడై ఉన్నాడు. అవమానాల మధ్య నలిగిపోతున్నారేమో, కృంగి ఉన్నారేమో. బైబిల్లో కూడా ప్రియులారా కన్నీటితో ఏడుస్తూ వచ్చిన బైబిల్ గ్రంథముల ప్రియులారా హన్నాను మనం చూస్తాము. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో, అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయులు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా. అంటే ప్రియులారా, నీవు చేసిన మనవి నీకు దయచేయబడుతుంది హన్నమ్మ, నీవు క్షేమముగా వెళ్ళు. దేవుడు నిన్ను క్షేమకరమైన పరిస్థితిలో లేవనెత్తుతాడు. నీవేమైతే మనవి చేశావో, ఏమైతే మొరపెట్టావో అది నీకు దయచేయబడబోతుంది, అది నీకు అనుగ్రహింపబడబోతుంది. అది దేవుడు నీకు ధారాళంగా ప్రియులారా కృప చూపించబోతూ ఉన్నాడు. ఇదిగో అంటున్నాడు, నువ్వు దుఃఖంతో వచ్చావు మందిరానికి, వేదనతో వచ్చావు మందిరానికి. ఈరోజు పడకల మీద గెచ్చమనే వాగ్దాన సందేశాలు చూస్తున్న మీరు ఎంత దుఃఖంతో లేచారో, ఎంత వేదనతో ఉన్నారు. పరిస్థితి ప్రభావాలు మిమ్మలను ఎలా కృంగదీసిందో, ఎలా నలిగిపోతూ ఉన్నారు. ఇదిగో ఏలీ గారు హన్నాతో అంటున్నాడు కదా, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, ఇశ్రాయేలీయులు దేవునితో నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయబడును, నువ్వు క్షేమముగా ఉంటావు. క్షేమకరమైన పరిస్థితుల్లో లేవనెత్తుతాడు. క్షేమాన్ని నా దేవుడు మీకు దయచేస్తాడు. బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథములో 31వ కీర్తన ప్రియులారా. బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 31వ కీర్తన 7వ వాక్య భాగములో, నీవు నా బాధలను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. అంటే దేవుడు మన బాధలను, మన కష్టాలను ఆయన దృష్టి ఉంచాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మన జీవితాల్లో క్షేమకరమైన స్థితిని కలుగు చేస్తాడు. కాబట్టి మనం దేవుని వైపు చూసి పడకల మీద ముందుకు కొనసాగుదాం. దేవుడు నిన్ను క్షేమకరమైన పరిస్థితిలో లేవనెత్తుతాడు. ఈరోజు ఇవ్వబడుతున్న వాగ్దానం, క్షేమకరమైన స్థితిలోనికి ఆయన లేవనెత్తుతాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రియులను బలపరచు, నీ బిడ్డలను ఆశీర్వది, నీ బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. ప్రభా, వారు ఏ అవసరతలో కలిగి ఉన్నారో, ఏ స్థితిగతులతో కృంగి ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో నలిగి ఉన్నారో ప్రభా, వారిని లేవనెత్తు. క్షేమకరమైన పరిస్థితుల్లో లేవనెత్తు. క్షేమకరమైన స్థితిగతులను వారికి కలుగు చేసి ప్రభా మీకు వందనాలు. దేశాన్ని కాపాడయ్యా, మా నాయకులను లేవనెత్తయ్యా, దేశ సరిహద్దుల్లో సమాధానపరచయ్యా. దేవా, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేతండి. ఆర్థిక అప్పులు విడుదల అయ్యా, వడ్డీలు రుణాలు తొలగించండి ప్రభా. సంతానము లేని వారికి సంతానమే అయ్యా. బ్యాంకు లోన్ల విషయాల్లో కృప చూపితండి. బ్యాంకు లోన్ల విషయాల్లో మీ కార్యాలు చేసి మీరు లేవనెత్తయ్యా. నీ భద్రత, నీ అభిషేకాన్ని అనుగ్రహించి మేలులతో దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయ కాలం ఇదే సమయానికి వాగ్దాన సందేశాలు కలుసుకుందాం.